యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. అందరూ పాడదామా? యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో వేదన్నేను నిష్కలంక పరిశుద్ధులతో వేదన్నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను. పాడదాం. ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. అందరూ పాడదాం చూస్తూ పాటను అర్థం చేసుకుని. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. చప్పట్లు పెడదాం. ముండ్ల ముకుటమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించాను. కొరడలతో కట్టుబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడుతాను. ముండ్ల ముక్తంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించును. ముండ్ల ముకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించును. కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. పాటను అర్థం చేసుకుంటూ క్రీస్తు శిలువ గాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. గట్టిగా చప్పట్లు కొడతాం. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తువాడైనా దీనులను పైకెత్తువాడాయనే. హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు నింపబడెను. పాడదాం. దేవుని కార్యాలకి హృదయము స్తుతులతో నింపబడుతుంది. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 వర్ణింప నానాలుక చాలా దయ. ఆమేన్. ఆయన కార్యాలు వర్ణించడానికి నా నాలుక సరిపోదు. సురాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రేసు రాజునే చూచిన చాలు పాడదాం చాలు. ఆహా బోరా ఎప్పుడు ధ్వని చునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతూ పాడాలందరూ కూడా. ఆహా బో దేవుడు రాకడ ప్రభు రాకడ సమీపించి ఉంది. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆమేన్. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం. ఆమేన్. ఆశతో వేచి ఆయన బోరుధ్వనితో రాబోతా ఉన్నాడు. సురాజుని చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆమేన్. నిజమే యేసయ్యా నిన్ను చూడాలని ఆశ బాబు ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి యేసుని రక్తమందు కడుగాబడి
వాక్యం చే నిత్యం భద్ర పరచావాడే. దేవునికి మహిమ కలిగినట్లుగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తూ గట్టిగా చప్పట్లోటి ప్రభువును స్తుతిద్దాం. ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నటి దినమందు నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక వాక్యాన్ని బోధించమని మీకు తెలియపరిచారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలని ఆశిస్తూ ఉన్నాను. స్టడీ 1, 2, 3. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును. నాతో చెప్పండి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు బయలుపరిచిన చెప్పమన్న మాట ఏంటంటే, అందులో 3వ లైన్ చూడండి, 4వ లైన్ నేను చదువుతున్నాను, అది అండర్లైన్ చేసుకోండి. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నాతో చెప్పండి. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఐజయా 43లో, యెషయా 43వ అధ్యాయంలో మొదటి వచనంలో తెలుస్తుంది క్లియర్గా ఇది ఎవరికి దేవుడు అక్కడ మాట్లాడాడో. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అందుకని నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు నీవు కాలిపోవు. ఆమేన్. మనకు ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని సమయాల్లో అగ్నిలాగుంటాయి. ఎలాగుంటాయి? అందరు చెప్పాలి. మన కుటుంబ జీవితాన్ని నడిపించటం, ప్రతి ఒక్కరి జీవితము అగ్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం మనం. ఎన్ని శ్రమలు? ఎలాంటి శ్రమలు అవి? 1 కాదు 2 కాదు. శ్రమ అగ్ని లాంటిది. కానీ దేవుడు పరమందున్నవాడు, చూస్తూ ఉన్నవాడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు నీవు కాలిపోవు. అంతే. అగ్నిలో నడుస్తామా? అగ్నిలో నడుస్తున్నప్పుడు కాలిపోకుండా ఉండగలమా? చెప్పాలి. నిప్పుల మీద నడిచింది వేరు, అగ్నిలో నడవటం వేరు. నిప్పుల మీద నడిచే వాళ్ళని చూస్తాం మనం, వాళ్ళు పరుగులు ఎత్తేస్తుంటారు. నడాలి కానీ పరిగెత్తమని లేదు అక్కడ. కొంతమంది చల్లారిపోయిన నిప్పులు కొంచెం సగం సగం నీళ్ళు జల్లి దాని మీద నడుస్తారు. మామూలుగా నిప్పుల మీద నడిచేది వేరు, అందరి ముందు చూపించుకునేది వేరు. మన జీవితంలో ఉన్నటువంటి కష్టము అగ్ని లాంటి కష్టము. ప్రతి బిడ్డ ఏడుస్తూ ఉంటే అది దేవుని సన్నిధికి వెళ్తూ ఉంది కన్నీరు. అందుకనే ఈ దినము పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ కుటుంబంలో బహుశా పిల్లవాడు ఉద్యోగం లేదనో, లేదా జాబ్ లేదనో, లేకపోతే కుటుంబంలో కొరత, అవసరతలు ఉన్నాయి, అప్పులున్నాయి, రోగాలున్నాయి, ఒకదాని వెనకాల ఒకటి. నేను తట్టుకోలేకపోతున్నాను బాబు అని ఏడుస్తున్నావు కదా. నీ శ్రమ అగ్నిలోనే ఉంది నీ నడక. అయినా నీ అగ్ని నడకలో నీవు కాలిపోకుండా ఉంటున్నావంటే ఏంటో తెలిసేట దేవుడు పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు. మనము అగ్ని మధ్యను నడిచినా కాలిపోవంటే నాకు ప్రార్థనలో దేవుడు బయలుపరిచింది చెప్తున్నాను. అగ్ని గుండం ఉంటుంది. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారిని అగ్నిగుండంలో వేశారు. కానీ వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు, కానీ వారు కాలిపోలేదు. అగ్నిగుండం అగ్నితో, నాలుకలతో అది కనబడుతుంది, జ్వాలలు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు కాలిపోకుండా 4వ వాని రూపం అక్కడ దేవత పోలిన రూపం ఉందని కనబడుతుంది. అగ్నిగుండంలోనే వారు కనబడుతూ ఉన్నారు రాజుకి. దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, అగ్ని నాలుకలో అగ్ని ఉంటుంది కానీ అగ్నిలో వేడిని తీసేస్తాడు ఆయన. ఆమేన్. ఎలా తీస్తాడో తెలుసా?
పాలలో వెన్న తీసినట్టు తీసేస్తాడు. ఆమెనని చెప్పరే? పాలు ఉంటాయా, పాలలో వెన్న తీసేస్తే ఇంకా పాలు ఉట్టుపాలు అయిపోతాయి కదా. పాలలో వెన్న తీస్తే పాలు పాలులాగా ఎలా ఉంటాయో, అగ్నిగుండములో అగ్ని జ్వాలల మధ్య నువ్వు ఉన్నప్పుడు అగ్నిలో వేడిని తీయగల దేవుడైన ఆయన దేవుడు కనుక ఆ శ్రమను, ఆ వేడిని, దానిని మళ్ళీ కూలింగ్గా కూడా మార్చగలరు. చూసే వాళ్ళకి అగ్నిగా కనబడుతుంది కానీ లోపల అక్కడ ఎయిర్ కండిషన్ ఉంటుంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే? మనం ఏసీ వేసుకుంటే చల్లగా వస్తుందని తెలుసు, మనకి అగ్గి అయితే కాలిపోతుందని తెలుసు. అసలు అగ్గి లేకుండా బ్రతుకుతున్నాం. ఆ రోజు మనం ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? పొద్దుట తలలా ముడెట్టి ఫస్ట్ ఏమంటిస్తావు? దేని దగ్గరికి వెళ్తావు? మీరు అందరూ చెప్పరే? చెప్పాలి. అసలు అగ్గి ముట్టుకొని ఇల్లాలు ఉంటుందా? మన బ్రతుకు ప్రారంభమే లేచిన వెంటనే అగ్గితో ప్రారంభమవుతుంది. టీ కాయాలంటే అగ్గిపుల్ల వేసేవారు కొంతమంది, లేకపోతే ఇలా నొక్కేవాళ్ళు కొంతమంది, అని గొట్టం పెట్టి ఊదేవాళ్ళు కొంతమంది, ఆకో మంట, లేకపోతే డొక్క పిడక. ఇప్పుడు ఎవరికి లేదు, ఇప్పుడు మనకు గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా. అందరిలో పొద్దుటే అగ్గి బయటకు రావాలి. అగ్గి లేకుండా బ్రతకలేదు మనకి. కనీసం పెళ్ళిలో కూడా అగ్గి చుట్టూ తిప్పుతాడు ఆయన. పెళ్లి చేసుకున్నప్పుడు దేని చుట్టూ తిప్పుతారు ఆయన? పెళ్లి చేసి పెద్ద చెప్పరే మీరు అందరండి? మీరు తిరగలేదా? ఏ సాక్షి? అగ్ని సాక్షిగా. అంటే ఇలాంటి శ్రమలు వచ్చినా, అగ్గి లాంటి కష్టాలు వచ్చినా నిన్ను విడువను అంటే విడువను. ప్రమాణానికి అగ్గి కావాలి, టీ కాసుకోవడానికి అగ్ని కావాలి, ఆహారానికి, అన్నిటికీ అగ్గి లేకుండా బ్రతుకులేదు, శ్రమ లేకుండా జీవితం లేదు. కానీ ఈ అగ్ని శ్రమలో పాలలో వెన్న బయటికి వెళ్ళిపోయినట్టుగా అందరికీ పెద్ద కష్టం కనబడుతుంది. అయ్యో, భర్త తాగుబోతుగా ఉన్నాడు, పిల్లలు ఇలాగున్నారు, ఈమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఏడుస్తుంది అంటుంటారు. కానీ వారికి దేవుడు నెమ్మదిని కలగజేస్తాడు. అది ఎవరికి తెలియదు. అది శ్రమలో, పోరాటంలో ఉన్న మనకి, మనం పోరాటంలో ఉన్న మనం ఏమైపోతున్నాం అనుకుంటారు అందరని. కానీ మనతో దేవత పోలిన రూపమైన యేసు ఆత్మ మనతో ఉన్నది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాలి. అయితే యాకోబు, నీవు నా సొత్తు, నువ్వు భయపడకు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు, అందరు చెప్పాలి, అందరు చెప్పండి, అందరు నాతో చెప్పండి, అగ్ని మధ్యను నీవు నడిచినప్పుడు కాలిపోవు. మరి ఎలా కాలిపోవు అంటే, అగ్నిలో ఉన్న ఆ పవర్ దాన్ని ఆయన కంట్రోల్ చేస్తాడు. చచ్చిపోవాలనుకుంటే కానీ చనిపోం. శ్రమల్లో ఇంకా అందంగా తయారవుతుంది తెలుసా మీకు? కష్టాలు ఉన్నప్పుడు చాలామందికి శ్రమలు వస్తుంటాయి. అయినా ఎవరింటికైనా పెళ్ళికి పిలిచినప్పుడు ఎలా రెడీ అయ్యి వెళ్తాం మనం? ఎరువో అరువో తెచ్చుకుని మొత్తం మీద ఎలా తయారవుతారు మీరు అందరూ? చక్కగా రెడీ అయిపోయి అన్నీ అర్థమైంది కదా మీ? ఒకవేళ మన డబ్బా అయిపోతే పక్కన డబ్బా తెచ్చుకుని మరి రాసుకుంటాం. నీ హ్యాండ్ బ్యాగ్లో ఉంది అది, ఇది అయిపోయింది, అది అయిపోయింది. చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఇన్ని అప్పులు ఉన్నాయి, దేంట్లో కూడా అసలు వీళ్ళు తక్కువగా కావట్లేదు, వీళ్ళు అసలుని ఇన్ని శ్రమలు ఉన్నాయి. పట్టు చీర కట్టుకుని తిరుగుతుంది, బండి ఎక్కి తిరుగుతుంది, అవసరమా? మరి శ్రమలు ఉన్నాయని చెప్పి పాత కొట్ట చుట్టుకుని తిరుగుతుందా? ఈ చూసే వాళ్ళందరికీ ఏంటంటే శ్రమలు ఎక్కువైపోయినాయి కనుక వారు పాత వస్త్రాలు ధరించుకుని తల ఎర్రబోసుకుని మాకు కష్టాలు ఉన్నాయమ్మా అంటే వారికి మనస్సు నెమ్మదిగా ఉంటుంది. కానీ నిన్ను అలా పెట్టాడు నీ దేవుడు. శ్రమలున్నా రాజబిడ్డగానే ఉంటావు, ఐశ్వర్యం ఉన్న రాజబిడ్డగానే ఉంటావు. పరిస్థితులు ఎలా మారినా కానీ నీవు దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డవి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ యాకోబుకి ఈ యొక్క మాటను తెలియపరుస్తూ, ఈ యాకోబు నీవు నా సొత్తు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ మాట్లాడుతున్నాడు. భయపడకు, నువ్వేమి భయపడకు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు, ఎందుకంటే నీవు నా సొత్తు. అందరూ ఎదురు బదురు తిరగండి, ఇలా నమస్కరించి నేను చెప్పింది వారికి చెప్పండి.
వారు ఏం వేసుకొచ్చారో మేడంకు చూడకండి, వారు ముఖం వైపు కూడా చూస్తూ నవ్వుతూ చెప్పండి, నీవు దేవుని సొత్తు. మీ ముందు లేడీస్ ఉన్నారనుకోండి, అమ్మ అనండి, మగవాళ్ళైతే బాబానండి, అయ్యా బాబా అని చెప్పి ముందు పలకండి. అయ్యా అమ్మ అని వాళ్ళకి నా మాట చెప్పండి, నీవు దేవుని సొత్తు, నీవు భయపడకు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు, ఆ జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు బలమైన మాట పరలోకం నుండి దేవుడు మనకిస్తా ఉన్నది ఏంటంటే, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. ఎలాంటి అగ్ని వచ్చినా ఇంకోటి తెలుసా మీకు, ఈ అగ్నిలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే వేడిని కంట్రోల్ చేస్తాడు. వేడిని తీసి అక్కడ ఎయిర్ కండిషన్ పెడతాడు. ఏం పెడతాడు అక్కడ? ఏం పెడతాడు? చల్లగా ఉంటుంది అనమాట. ఎంత శ్రమ వచ్చినా కొంతమంది తిడతారే, ఇన్ని మాటలు అన్న సిగ్గులేదని. కంటే సిగ్గంటే నాకు మరి సిగ్గుపడే అవకాశం లేదు, ఎందుకంటే నా లోపల వాగ్దానం ఉంది. ఎన్ని వాయిదాలు వేస్తావు, అబద్ధాలు ఆడుతున్నావు, సిగ్గు లేదంటే నువ్వు చెబుతావు, నీకు నేను వాయిదాలు వేస్తున్నాను కానీ ఉంటే ఇచ్చేసేవాడిని, కానీ నా దేవుడు నాకు సమయం ఇస్తున్నాడు, నేను అనా పైసలతో సహా నీకు ఇచ్చేస్తాను. మేము అడిగేవాడికి మంట వస్తుంది కానీ వేడి పుడుతుంది, కానీ నీకు వేడి పుట్టదు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనం కదిలిపోము. ఆమేన్. ఎంత పెద్ద రోగం వచ్చినా మనం పలకరించడానికి వచ్చే వాళ్ళకే 100 రోగాలు ఉంటాయి. అయినా వాళ్ళ బూడిదలు రాసుకుని అవి రాసుకుని ఎలాగుందమ్మా అని యాపిల్స్ పట్టుకొచ్చి పెడతారు. ఏమో పలానా వాళ్ళు కూడా అలాగే కడుపు నొప్పి వచ్చి చచ్చిపోయారంటని చెప్పి వెళ్ళిపోతారు. ఆ మాటకి ఉన్న ప్రాణం పోతుంది. ఇలా కాళ్ళు ఆసిపోయినంటే అక్కడ కూడా వాళ్ళ కాళ్ళు ఎవరికి ఆసిపోయినాయి అంట, 2 కాళ్ళు కట్ చేసేసారంటే ఇంకా లేని రోగం వచ్చేస్తుంది. మన వాళ్ళందరూ మనం పలకరించడానికి వచ్చేవా మనకు కొంతమంది ఉంటారు, అందరూ కాదు కానీ కొందరు కోతి లాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి, కోతికి పుండు పడితే తగ్గదట, ఎందుకంటే కోతి తోటికోళ్ళు వస్తుందట. కోతి బావగారు, అన్నగారు, అక్క చెల్లి అందరూ వచ్చేస్తారట. అందరూ ఏపరాలు, ఈ ఎంకుడు స్వీట్లు పెట్టుకుంటారు, మరి మామిడికాయలు పెట్టుకుంటారు, పట్టుకొచ్చి పెద్ద ఆయన చెప్పాడు అనమాట నాకు ఒక కథ. ఇది కోతి సాంప్రదాయం ఏంటంటే, దెబ్బ తగిలిన కోతికి ఇంకో కోతి వచ్చి, అది బావగారైనా మద్దిగారైనా, ఆ గాయమును వేలు పెట్టి ఇలా కెలకాలన్నమాట. అంటే పలకరించినట్టు అనమాట, అంటే మంచిగా పరామర్శించినట్టు. ఆ కోతికి ఆ తోటికోళ్ళ పిల్లలు 4, ఆలల్లుళ్ళు, కోడళ్ళు, ఈ గ్యాంగ్ ఒక 100 కోతులు వచ్చి ఆ చిన్న గాయాన్ని ఇలా గోకుతుంటే ఉంటుంది, అది ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతుంది. అందుకని కోతికి పుండొత్తే బ్రతకదంటారు పెద్దలు. మన వాళ్ళు మానవ రూపం ఎత్తిన కోతులు ఉన్నాయి, గాయాన్ని పెద్ద చేస్తూ ఉంటుంటాయి. కానీ నీ గాయాన్ని ఎవరు పెద్ద చేసినా ఆ గాయాన్ని కట్టేవాడు ఒకడున్నాడు, నజరేయుడైన యేసు ఒకడున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను, నా యేసు నాతో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును, కంటి పాపవలె పాడదాం, కాపాడును, అభయామిచ్చి నన్ను ఆదరికి చేర్చును, అభయామిచ్చి నన్ను ఆదరికి. అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. జడియను సాధన బెదరను, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రోగాలున్నా సైతానికి చెప్పండి, నేను భయపడను, నేను క్రీస్తునందున్నాను, ఆయన నన్ను కాలిపోనివాడని.
నాతో ఉండగా, అలలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా, అలలతో yes amen ఉండగా, ప్రభు యేసు కృపను విడువక కాపాడును, అభయమిచ్చి నన్ను ఆదరికి, ఆయన అభయం ఇస్తాడు, నేనున్నానని. నన్ను ఆదరికి చేర్చును, జడియను బెదరను. ఆమేన్. గ్లోరీ పాడదాం. ఎంత పెద్ద శ్రమ మీదకొచ్చిన క్రీస్తునందున్నవాడు కదలడు, కాలిపోడు. మరణపులో ఎలలో నే నడచిన వేళలలో, ఓ మరణపులో నే నడచిన వేళలలో, నీ దూటుక రాయు నీ దండము ఆదరించును, నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను, జడియను. ఆమేన్. అందరు చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడుతూ పాడదాం, స్వరం ఎత్తి. ఓ సాతానా నేను భయపడను, నేను జడియను. గట్టిగా చప్పట్లు కొడదాం, కేకలు వేసి. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా, జడియను అగ్ని మధ్య నడిచిన కాలిపో, నాతో ఉండగా. అలలోతో నావ కదిలిపోతుందని ఏడుస్తున్నావేమో, నీ కుటుంబం కదిలిపోదు. నీ కుటుంబం కాలినట్టు అందరికీ కనబడుతుంది, కానీ బొగ్గ అయిపోయేది కాదు నీ బ్రతుకు. బూడిదవటానికి కాదు నీకు వచ్చిన శ్రమ, సాక్షిగా మహిమపరచబడటానికి వచ్చిన శ్రమ అది. ఆమేన్. మనం అందరం అనుకుంటాం, చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను, ఉద్యోగం లేదు, ఎక్కడికి వెళ్ళినా జాబ్ లేదని ఏడుస్తున్నావేమో. అందరూ పెద్ద చదివావు కానీ ఒక రూపాయికి ఉపయోగం లేదు, నువ్వు ఒక్క ఉద్యోగం కూడా నీకు లేదు, లేకపోతే నువ్వు పనికి మాలినోడు అని అంటున్నారేమో. అందరికీ నువ్వు పనికి రానివాడుగా కనబడుతున్నావు, కానీ దేవుడు నీ మీద ఒక ప్రణాళికను నిర్ణయించి పెట్టాడు ఆయన. ఆ నిర్ణయం ఏంటంటే బలమైన జాబులు అడుగు పెడతావు, బలమైన ఉద్యోగం దేవుడు ఇస్తాడు నీకు, అంతే. దేవుడిచ్చి తీరుతాడంతే. ఆమేన్. ఎంత పెద్ద రోగమున్నా, ఎంత పెద్ద శోధనున్నా, కుమిలిపోతున్నా, ఈరోజు గొప్ప అభయము దేవుడు మనందరికీ ఇస్తా ఉన్నాడు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. ఎంత పెద్ద కేసున్నా, ఎంత పెద్ద బంధకములో ఉన్నా, కట్టుకున్నవాడు, ప్రేమించినవాడు సడన్గా వదిలేసిన మరలా జుట్టు పట్టుకుని దేవుడు తీసుకొచ్చి నీకు అప్పగిస్తాడు. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. అభాషణ అయిందని ఏడుస్తున్నావేమో, రాక వచ్చింది, ఇప్పుడు ఇలాగ అభాషణ అయిపోయింది ఏంటని ఏడుస్తున్నావేమో. మన సికింద్రాబాద్ ఒక అబ్బాయి మంచి సాక్ష్యం చెప్పాడు. 20 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకి పిల్లలు పుట్టట్లేదు, ఆ యూట్రస్లో ఏదో పెద్ద ప్రాబ్లం ఉండిపోయింది. 2 సార్లు IVF చేయించుకున్నాడు. ఎన్నిసార్లు? 2 times IVF చేయించుకున్నారు. వారు 20 lakhs 20 లక్షల రూపాయలు వారు హాస్పిటల్ కట్టారు. 2 సార్లు IVF చేయించుకున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఏదంటే అది ఖర్చు చేశారు. 20 లక్షలు ఖర్చు పెట్టి చివరికి ఏది నిలబడకపోతే వారు వేదనగా ఉన్నప్పుడు ఎవరో చెప్పారట, నువ్వు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి వెళ్తే అక్కడ నీకు కలుగుతుందని. వారు వచ్చారు, ఏం కావాలన్నా ఇలాగ ఉందయ్యా అన్నాడు. వారి మీద తైలమును తీసుకుని
ప్రతిష్ఠ చేసి హస్తనిక్షేపణ చేసి దీవెన ప్రకటిస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ గర్భంలో సంచులు ఆ యూట్రస్లో ఉన్న ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది మొత్తం. వారు రిపోర్ట్ తీసుకొచ్చారు. నేను అన్నాను, రిపోర్ట్లు ఇలాగ ఉందండి, ఇంకా పిల్లలు పుట్టరని చెప్పారు, ఆ యూట్రస్లో చాలా ఈ బలహీనత ఎక్కువ ఉంది, రోగం ఉంది, పోవట్లేదు. అదంటే ఎప్పుడు తీసేవన్నాను నేను. ఆదివారం వచ్చాడు కదా, నిన్న తీసేవండి రిపోర్ట్ అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను ప్రార్థన చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ తీసుకో, ఈరోజు ఈవినింగ్ వెళ్ళి రిపోర్ట్ తీసుకో. ప్రార్థన అయింది కదా, నువ్వు రిపోర్ట్ తీసుకో. ఇదే ప్రార్థన శక్తి, నువ్వు చూస్తావు. అది ఫస్ట్ అందులో ఉన్న రోగం క్లియర్ అయిపోతే చూసుకున్నాను. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి వెంటనే వెళ్ళి స్కాన్ చేసి ఆ రిపోర్ట్ తీసుకుంటే అందులో ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయినట్టు వచ్చింది. నమ్మరా? నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. మనము బలహీనులమే, మనం అద్భుతాలు చేయలేము. అద్భుతము యేసయ్య చేస్తాడు. యేసయ్య నామములో ప్రార్థిస్తే ఆయన చేస్తాడు. అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. వెంటనే మళ్ళీ దీవెన ప్రకటిస్తే అదే నెలలో గర్భం వచ్చింది. ఆ యూట్రస్లో గర్భసంచిలో ఉన్నది కీడు పోయింది కదా, అది ఆశీర్వాదకరంగా మారింది. గర్భం వచ్చింది. బిడ్డను ఎత్తుకుని వచ్చి సాక్ష్యం చెప్పారు. చూడండి, 20 ఇయర్స్కి చూడండి, అసలు ఆ బొమ్మలాగా ఉంది బిడ్డ. ప్రార్థన ద్వారా వచ్చిన బిడ్డలు మంచి జ్ఞానవంతులు అయిపోతారు. ఆ సాక్ష్యం విందాం ఒకసారి, వినండి. మా మ్యారేజ్ 20 years అవుతుందండి. నేను ఐవీఎఫ్ వెళ్ళాను 3 times. సారీ, 20 lakhs ఒకసారి ఖర్చు పెట్టాను. 2 సార్లు కదా ఐవీఎఫ్, ఎన్నిసార్లు? 3 times. చదవ, వినండి. తర్వాత గర్భసంచిలో పీసులాగా ఉండిపోయి ఆమెకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పటన్ చెరువులో ఒక అన్న చెప్పాడు లైవ్లో, ఇసాక్ పాస్టర్ అని చెప్పి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రార్థన చేస్తే గర్భం లేని వారికి చాలా మందికి ఇప్పటికీ 60-70 మందికి గర్భాలు దేవుని ఆశీర్వాదం వల్ల ఆశీర్వదించబడతారు అని చెప్పినప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ సండే ఈవినింగ్ స్కాన్ చేపిస్తే ఏమీ లేదు, గర్భసంచి క్లీన్ అయిపోయినది. అదే రోజు గర్భసంచి క్లీన్ అయింది. మళ్ళీ మా భార్య అదే మంత్ ప్రెగ్నెంట్ వచ్చేసింది. 9 monthలో మళ్ళీ ఏమైంది అంటే స్కాన్ చేపిస్తే పిండం ఎదురుకాళ్ళతో ఉంది అనిపించింది. దేవా 20 years తర్వాత ఇలా ఎందుకు అవుతుంది, నాకేందుకు పరీక్ష అనుకొని అన్నప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చి అయ్యగారితో ప్రేయర్ చేపిస్తే ఒక మాట ఏమన్నాడంటే మాతోని, నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు స్కానింగ్ అంటే నిన్న చేయించామయ్యా అంటే ఈరోజు ఈవినింగ్ చేసుకో, దేవుడు ఆశీర్వదించిండు వెళ్ళు అని చెప్పాడు. సండే ఈవినింగ్ మేము స్కాన్ చేపిస్తే పిండం తిరిగిందండి. దేవుని ఆశీర్వాదం. నా పాప పుట్టి 3 months అవుతుంది. 5 months తక్కువ. దేవుని ఆశీర్వాదం వల్ల, పాస్టర్ గారి ప్రార్థన వల్ల దేవుడు ఆశీర్వదించి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా అందాం. ఎందుకంటే ఇది కన్ను కట్టుగా అవుతుందా, ఇది మాయ చేస్తే అవుతుందా, మ్యాజిక్గా అవుతుందా? అది ప్రార్థనకు అవుతుంది. ఆమేన్. ఇక్కడ మంచి మాట ఏంటంటే ఈరోజు మళ్ళా చెప్తున్నాను మీకు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మనకి అగ్ని లాంటి శ్రమలో నీవు నీ కుటుంబం నడుస్తుందేమో, కానీ బూడిదెవరు? భూస్వామిగా సాక్షిగా ఉంటావు. అందరికీ అగ్నిగుండంలో కనబడుతుంది, మనం సెల్ఫీ తీసుకోవడానికి కలర్ఫుల్గా కనబడుతుంది అగ్గి. ఆమెనండి, పాలలో వెన్న తీసినట్టుగా అగ్నిలో వేడిని తీస్తాడు ఆయన. ఆ శ్రమకాలము ఆయనే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో శోధనలు జయించే శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఆయన తన దూతను పంపుతారు. మీకు ఈ దినాన్ని శుభవార్త ఏంటంటే మీరు దేవుని సొత్తు, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. మీరు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోరు. ఎలాంటి నష్టం వచ్చినా, వ్యాపారం చేసి ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి అవమానము ఆవరించినా
నీవు కాలిపోవు, అనేక మంది ఎదుట కాలకుండా నిలబడిన సాక్ష్యం అనేది ప్రజలు చూస్తారనమాట. జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత అవమానముతో, గర్భఫలం లేదని అవమానము, పెండ్లు అవ్వలేదని అవమానము, ఉద్యోగం లేదని బాధ, అప్పులు ఎక్కువైపోయిన బాధ, తీరే దారి లేదని ఇంక అందరూ ఇక నీ జీవితంలో నువ్వు పైకి రావన్నా సరే వారి మధ్య దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడుతున్నాడు. అందరూ కూడా తలలో వంచండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని ప్రత్యేకంగా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు, అగ్ని మధ్య నడవలసి వస్తుందా? అప్పు చేయకుండా పని అవ్వట్లేదయ్యా, అప్పు చేయవలసి వస్తుంది. అప్పు తీర్చే విధానం లేదు, ఎలా తీరాలి, ఎలా తీరుస్తానని ఏడుస్తున్నావేమో. ఒకవేళ అప్పు చేసిన, రోగము వచ్చినా నీవు కాలిపోవు, నీవు నాశనము కావు. అందరూ అన్ని మాటలని నేను అవమానం చేసిన, అక్కడే యోసేపుని హెచ్చించినట్టుగా నిన్ను తలగానే ఆయన హెచ్చరించబోతా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నాకు ఈ మాట ఇచ్చావు బాబు, పాలలో వెన్న తీసినట్టుగా శ్రమలలో, అగ్ని లాంటి శ్రమల్లో కూడా ఆ వేడిని తీస్తావా? నీవు నాతో మాట్లాడావు, నేను నీ సొత్తని పదే పదే చెప్తా ఉన్నావు, నేను భయపడను బాబు. 2 చేతులు పైకెత్తి అందరూ కూడా యేసయ్యా అని 7 మార్లు పిలవండి గట్టిగా. 1 2 3 4 5 6 7 ప్రార్థన చేయండి. నా చెయ్యి పట్టుకోవా, నాకు నీ రక్షణ దయచేవా, నా పాపాలు క్షమించు బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఏడుస్తున్నావా? నాకు సంబంధం లేని బాధలు నేను భరిస్తున్నాను, మాటలు పడుతున్నాను, నా వల్ల కావట్లేదని ఏడుస్తున్నావా? ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మట్టి పాలైపోతుందయ్యా, బ్రతుకంతేలాగా శూన్యముగా మారిపోయింది, నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉందని ఏడుస్తున్నావా? యేసు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, యేసు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం ఇలా నటించి కాపురం చేయాలి? ఎంతకాలం నా చుట్టూ ఉన్న వాళ్ళకి నాకే కష్టం లేదన్నట్టు బ్రతకాలి? నేను ప్రతిరోజు నటించలేకపోతున్నాను, లేకపోయినా ఉన్నట్టు బ్రతకవలసి వస్తుంది. రోగం ఉన్నా రోగం లేనట్టు బ్రతుకుతున్నాను. ఎప్పుడైనా అందరికీ తెలిసిపోతే ఏమైపోతుంది? సిగ్గుపడుతున్నానని ఏడుస్తున్నావా? ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? నీలో నీవే భర్త బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తున్నావా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నావా? అందరూ ఉన్నా ఏమీ లేని వానిగా అయిపోయానని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. 2 చేతులు తలపైన పెట్టుకుని తలపైకెత్తి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను ఈరోజు దీవించువా, ఈరోజు నన్ను ఆశీర్వదించు బాబు. నా అగ్నిశ్రమలో నీవు నాకు తోడుగా ఉంటే చాలు. నీవు నాకు తోడుగా ఉంటే నిన్ను నడవగలనయ్యా, నీవు నాకు తోడుగా ఉంటే నేను ప్రయాణం చేయగలనయ్యా. నీవు నాకు తోడుగుండాలి, నీ సన్నిధి నాకు తోడుండాలి, నీ ఆత్మ నాకు తోడు కావాలి. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటా. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖ
నా సంతోషం. రెండు చేతులు పైకెత్తుదామా? గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె. అందరూ కూడా నా గుండె నిండా ఉండాలి యేసయ్యని. అందరు చేతులు దించి మీ కుడి హస్తాన్ని గుండె పైన పెట్టుకోండి. గుండె గుడిలో యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. నాకు గుండె నిండా నువ్వు ఉండాలయ్యా. నాకు నువ్వు ఉంటే నేను ఎటువంటి అగ్నిగుండములన్నా ప్రయాణం చేయగలను. ఎటువంటి జ్వాలలో నాకు ఎదురైనా నేను ఎదుర్కొనగలనయ్యా. నా గుండె నిండా నువ్వు ఉండయ్యా. రోగం ఉందని ఏడుస్తున్నావా? చాలా హాస్పిటల్కి వెళ్ళాను, తగ్గట్లేదు. ఒంటి నిండా మందులతో నింపివేశాను, అయినా తగ్గట్లేదు. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. మరణకరమైన రోగము నాలో ఉందని ఏడుస్తున్నావా? క్యాన్సర్ ఉందని ఏడుస్తున్నావా? అందరూ కాదంటున్నారు కానీ ఇది క్యాన్సర్ అయి ఉంటుంది, అందుకే నేను ఇంత కుమిలిపోతున్నాను, నన్ను కృంగదీస్తుందని ఏడుస్తున్నావా? నా రక్తంలో మార్పు వచ్చిందని ఏడుస్తున్నావా? అయ్యో నా శరీరం పాడైపోతుంది, నా కన్ను దృష్టి తగ్గిపోతా ఉంది, నా జీవితం ఇలాగ అయిపోయిందంటే బాధలో ఉన్నావా? నా బ్రతుకు ఇలాగ ఉందంటే నా భర్త జీవితం అలాగుంది, బిడ్డ బ్రతుకు అలాగుంది, మేము భరించలేని శ్రమలు శోధనలో ఉన్నాం, ఈ అగ్ని మధ్య కాలిపోయి నాశనం అయిపోతావేమో అని ఏడుస్తున్నావా? అయినా నీవు కాలిపోవు, నువ్వు బలమైన సాక్షిగా బయటకు వస్తావు, ఆశీర్వాదకరమైన సాక్షిగా నిలబడబోతా ఉన్నావు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు. నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు. నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు. అందరూ నమస్కరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. యేసయ్యా, నువ్వు నాకు కావాలి. నీకు విరోధంగా ఏదైనా పాపం చేస్తేనేమో, తెలిసి తెలియక తప్పిదములు చేస్తేనేమో నన్ను క్షమించు బాబు అని అందరూ ప్రార్థన చేయండి. మన కొరకు భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరి గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించిన యేసయ్య 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి ఉన్నాడు. ఆ రక్తం ద్వారా మన పాపము కొట్టివేయబడుతుంది. ఆ రక్తం ద్వారా మన పాపము నుండి విడుదల పరచబడతాం. నీ కొరకు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని కల్వరి ప్రేమను తలంచుకుంటూ నా పాపాన్ని కడిగివేయండి, నా పాప రోగాన్ని తీసివేయండి, నాకు మంచి మనస్సాక్షినివ్వండి, నీ ఆత్మతో నన్ను నింపండి అని అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ అడగండి ఏం కావాలో. దేవుణ్ణి ఏం కావాలని ఆశించి వచ్చేవో బలమైన వాక్యము వాగ్దానం ప్రకటించబడింది. ప్రార్థన చేయండి. మీకు ఏం అవసరమో నోరు తెరిచి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా.